జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 30 సంవత్సరాలు నల్గొండ జిల్లా రాజకీయాలలో ఉన్నారు, ప్రజాస్వామ్యంలో ఉన్నారు. కానీ వారికి ప్రజాస్వామ్య విలువలు లేకుండా ఈ మధ్యకాలంలో వ్యవహరిస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. ఈ దేశంలో 70-80 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యం పరిడవిల్లిందంటే రాజకీయ పార్టీలు ఏ రకంగా వచ్చినా, ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా నైతిక విలువలతోటి ముందుకు సాగినందువల్లనే ఈ ప్రజాస్వామ్యం ఈరోజు ముందుకు పోతూ ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం పక్క దేశాలలో ప్రజాస్వామ్యం ఎట్లా కూని జరుగుతూ ఉన్నది, ఎట్లా నిర్వీర్యమైందనేది. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు విలువలతో ఉండడం వల్లనే కనీసం ప్రజాస్వామ్యం ఉంది. అలాంటి పార్టీల కార్యాలయాలనే కూలగొడతామని వెంకరెడ్డి గారు పత్రికాముఖంగా బహిరంగంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం చాలా శోచనీయం. రాజకీయ పార్టీలకు పార్టీ ఆఫీసులు పట్టుకొమ్మల్లాంటి, అక్కడికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు, కార్యకర్తలు వివిధ సమస్యలతోటి, ప్రజా సమస్యలతోటి పార్టీల కార్యాలయాలకు వచ్చి కలిసి వాళ్ళ సమస్యలను తెలియజేసి నాయకులను కోరుకోవడం, కలవడం ఒక రివాజు. ఇది భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న విషయం, ఇది అందరికీ తెలుసు. కానీ వెంకరెడ్డి గారు మా టీఆర్ఎస్ పార్టీని మేము అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మాకు భూమి కేటాయించిన తర్వాతనే, ఆ ల్యాండ్ అలాట్ చేసిన తర్వాతనే ఫీజు కట్టి టీఆర్ఎస్ పార్టీ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఏమైనా చిన్న తప్పులు ఉంటే నోటీస్ ఇచ్చి ఫైన్లు వేసి చేస్తారు తప్ప పార్టీ ఆఫీసునే కూలగొడతామనే కక్ష పూరిత ధోరణిలో ఉండడం అసలు 30 సంవత్సరాల ప్రజాస్వామ్య రాజకీయాలలో ఉన్న ఒక మంత్రికి ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్య ఓకే రైట్ ఓకే సరే ఓకే.